అంటే మీకు సినిమా నచ్చలేదా? అంటే మీకు సినిమా నచ్చలేదా? హాయ్ గాయ్స్, డార్లింగ్ సినిమా చూస్తాను భయ్యా. స్టారింగ్ ప్రియదర్శి అండ్ నభా నతీష్. నిన్న స్పెషల్ షో వేశారు భయ్యా శ్రీరాములు థియేటర్ 7:30 PM ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే ప్రియదర్శి పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్ కొన్ని సీన్స్లో అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడవాళ్ళు ఎంత ఇంపార్టెంటో తెలుపుతూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి భయ్యా, బాగున్నాయి అవి. మిగతా అన్ని మైనసే భయ్యా ఈ సినిమాలో. ఈ సినిమాలో సాంగ్స్ బొచ్చడుంటాయి కానీ ఒక్క సాంగ్ కూడా ఎక్కదు భయ్యా. హీరోయిన్ నభా నతీష్ పర్ఫార్మెన్స్ చాలా ఓవర్ ద టాప్ అనిపించింది భయ్యా. ఏంటి మే ఇంత ఓవర్ వస్తుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆమెకి డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు భయ్యా. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు కూడా ఉంటారు. నాకు అర్థం కాదు, బ్రహ్మానందం గారిని పెట్టుకుంటే మంచి రోల్ రాయొచ్చు కదా, ఏదో నామకే వాస్తే పెట్టుకొని బిజినెస్ కోసం ఎందుకు ఆయన్ని వేస్ట్ చేస్తారు? డియర్ ఫిల్మ్ మేకర్స్, బ్రహ్మానందం గారిని కాస్ట్ చేయండి కానీ మంచి స్టఫ్ ఉన్న రోల్ రాయండి. ఏదో నామకే వాస్తే కాస్ట్ చేసి టైంపాస్ చేయకండి. బ్రహ్మానందం గారి డైహార్డ్ ఫ్యాన్స్ని హర్ట్ చేయకండి. ఈ సినిమా టోటల్ డ్యూరేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 hours 40 minutes భయ్యా. కానీ ఫస్ట్ హాఫే 3 or 4 hours ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే అన్బేరబుల్ ఉంది భయ్యా. అసలు ఈ సినిమాకి డార్లింగ్ అనే పేరు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ట్యాగ్ లైన్ కొంచెం జస్టిఫై చేస్తుంది, వై దిస్ కొలవరీ అని. ఎందుకంటే ఆ కొలవరీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా ఎన్ని రోజులు భయ్యా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ మీద కామెడీలు అస్సలు పండట్లేదు. యాక్చువల్లీ చూసుకుంటే ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్లు హారర్ ఫిల్మ్స్తో సిమిలర్గా అయిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ సోల్ స్వాపింగ్ అవుతుంది, ఇక్కడేమో పర్సన్ మల్టిపుల్ పర్సనాలిటీస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒకసారేమో కామెడీ జానర్ ఈ సినిమా అని అనిపిస్తుంది, ఇంకోసారేమో థ్రిల్లర్ అయిపోతుంది. అటు నవ్వించదు, ఇటు కవ్వించదు. ఎనీవే మూవీయే పిచ్చ లెందీగా ఉంది, రివ్యూ కూడా లెందీ అయిపోతే చాలా బాగోదు. సో ఇక్కడతో రివ్యూ ఆపేసి ఫైనలీ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.75 tomatoes భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. చూడండి భయ్యా సినిమా, నాకైతే నచ్చలేదు, మీకు నచ్చొచ్చేమో, మీరు చూసి డిసైడ్ అవ్వండి. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. పృథ్వీరాజ్ గారిది ద గోట్ లైఫ్ అనే మూవీ రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో, చూడకపోతే చూసేయండి. పుచ్చోక్ పుచ్చోక్. డార్లింగ్ ఏంది నాకు మూవీ చూసిన తర్వాత ఈ ఫీలింగ్.